నిన్నెవరో ఒక్క మాట అన్నారని నీకోసం ఆమె గదినే సోదా చేయించుకుంది. నువ్వు వెళ్ళి ఆ సీనయ్యతో సంతకం పెట్టించుకు రాలేదనుకో, నా దగ్గర డబ్బు తీసుకొని నువ్వు వేలిముద్ర వేసిన ఈ పేపర్ని తీసుకెళ్లి దుర్గమ్మకిస్తా. నాకన్నా కూడా నా ఇంటి గౌరవాన్ని నువ్వే ఎక్కువగా నిలబెడతావని. ఏంది సత్యం, ఇక్కడికి ఎట్లా వచ్చినా నేను చూస్తున్నావా? రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయి ఉంటే నేనే తీసుకొచ్చినానులే. మీ ఆవిడ కబురు పంప, ఈ పాటికి వస్తూ ఉంటదిలే. పద్మావతి పెళ్లి కుదిరినాదని తెలిసింది. చాలా సంతోషంగా ఉన్నది సత్యం. ఎన్ని పెళ్లి పనులుంటే మాత్రం ఇట్లా ఎండలో తిరగడం ప్రమాదం కదా. ఏంది సత్యం, ఇందాకటి నుంచి చూస్తున్నా. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పైగా ఇల్లంతా కలయ చూస్తున్నావు. ఏమైంది సత్యం? ఈ ఇల్లు నాదే సత్యం, నేనే కొనుక్కున్నా. ఏంది, నమ్మలేకపోతున్నావా? అవును సత్యం. సత్యం, కొడుకులు కురివి పెట్టడానికి తప్ప కూడు పెట్టడానికి పనికిరారని తేలిపోయింది. ఇంకా వాళ్ళని ఆశ్రయించడం, భంగపడటం నాకు నచ్చలేదు సత్యం. అందుకే దారి చూపించు దేవుడా అని మొక్కుకున్నాను. దారి చూయించాడు. తను నమ్ముకునే కాదు, తనిచ్చిన శరీరంలో కొన్ని అమ్ముకుని కూడా బతకొచ్చు అని ఆలోచన తెప్పించాడు. ఏంది సత్యం, ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? నాకున్న 2 కిడ్నీల్లో ఒకదాన్ని అమ్మేశా సత్యం. అప్పులు కష్టాలు ఒక్కసారిగా తీరిపోయాయి. ఆ మిగిలిన డబ్బులతో ఇదిగో ఈ ఇల్లు కొనుక్కుని ప్రశాంతంగా బతుకుతున్నా. నా సంగతి ఏముంది గాని చెప్పు, పద్మావతి ఏం చేస్తుంది? దుర్గమ్మ గారి ఇంటి కోడలు చేస్తున్నావా? పెళ్లి గొప్పగా చేస్తున్నావా? ఏమైంది సత్యం, ఎందుకు ఆ కన్నీళ్ళు? నా పద్మావతి అదృష్టం కన్నా నా దురదృష్టం ముందుగా పరిగెడుతుంది సాంబయ్య. సాంబయ్య, సాంబయ్య, నాకొక్క సాయం చేయగలవా సాంబయ్య? ఏంది సత్యం, చెప్పు. నా బిడ్డ పెళ్లి ఆగకూడదు సాంబయ్య. అందుకే నేను కూడా నీలాగే కిడ్నీ అమ్ముకోవాలనుకుంటున్నాను సాంబయ్య. అవును సాంబయ్య, నా బిడ్డ పెళ్లి ఆగకుండా ఉండాలంటే నాకింతకంటే మార్గం లేదు సాంబయ్య. సాంబయ్య, ఈ కాస్త మేలు చేసి పుణ్యం కట్టుకోవు. సాంబయ్య, నా పద్మావతి చదువుకుంది అంటే నీ పుణ్యమే. ఇప్పుడు తన పెళ్లి కూడా నువ్వే సాయం చేసి పుణ్యం కట్టుకో సాంబయ్య. చెప్పు సాంబయ్య, ఓ అను సాంబయ్య, సాయం చేస్తానని చెప్పయ్యా. సరే సత్యం,
నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ని కలిస్తే మన పని అవుతుంది. తప్పకుండా చేస్తాను. వస్తాను సాంబయ్య. భగవంతుడా, ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి కన్నా తల్లిదండ్రులు ఎంత కష్టపడాల్సి వస్తుందయ్యా. ఎందుకయ్యా మాకు ఈ పరీక్షలు? అమ్మగారు, ఏంటి రత్తాలు? నీకోసం ఎవరో వచ్చారమ్మా. నా కోసమా? అవునమ్మా. ఎవరో ఏంటో కనుక్కున్నావా? చెప్పలేదమ్మా. సరే, నువ్వు పద, నేనొస్తాను. అలాగే అమ్మా. ఎవరై ఉంటారు? చెప్పండి, ఎవరు మీరు? నాతో ఏం పని? కవితమ్మ గారు పంపారమ్మా, మీ దగ్గర డబ్బులు తీసుకోమని. ఓ, అక్క పంపిందా? సరే, నేనిప్పుడే తీసుకొస్తాను. మొత్తం ఒకేసారి ఇస్తున్నారుగా, నేను మళ్ళీ రాను. ఏవయ్యా, అవసరానికి అప్పడిగావంట? తను ఊరెళ్తూ తను ఇవ్వడం కుదరక నన్నివ్వమంది. అప్పు కోసం వచ్చిన వాడివి ఇలాగేనా మాట్లాడేది? ఎవరెలాంటి వారో వెనక ముందు చూసుకోకుండా మాటిచ్చినందుకు ఆమెననాలి. సరే సరేలే, ఆమె చెప్పిన 5,000 తీసుకో. ఐదు వేలేంటి? 50,000. ఏంటి 50,000? తను నాకు చెప్పింది 5,000గా? అయితే ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? నేను మీకోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? మా కోసం నువ్వు కష్టపడ్డావా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం. ఆమె మీరు ఇద్దరు కలిసి మీ తోడుకోడలను దొంగ అనిపించడానికి నన్ను వాడుకొని ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా? ఆ రోజు మీ ఇంట్లో దూరి దుర్గమ్మ గారి గదిలో నగలు కాజేసి మంగాగారి గదిలో పెట్టడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా? ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ మంగగారి రూమ్ ఎక్కడా?
అర్థమైందా? మీకోసం ఎంత రిస్క్ తీసుకున్నానో. ఆ రోజు దొంగతనం చేసిన నగలు తీసుకొని అట్నుంచటే పారిపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు? కాబట్టి మర్యాదగా నాకిస్తా అన్న 50,000 నాకిచ్చేయండి. లేదంటే ఆ దొంగతనం మీరే చేయించారని మీ అత్తగారికి చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. త్వరగా వెళ్ళి తీసుకురా. నాకు మళ్ళీ చాలా పనులున్నాయి. నా దగ్గర అంత లేవు. ఈ కథలు నా దగ్గర కాదు. మొత్తం 50,000 రేపు ఉదయం 10 గంటలకల్లా కావాలి. లేదంటే సరాసరి ఇంటి లోపలికే వచ్చి అక్కడ మీ అత్తగారి ముందే తేల్చుకుంటాను. గుర్తుందిగా? రేపు ఉదయం 10 గంటలకి 1 నిమిషం దాటినా సరాసరి ఇంట్లోకే వస్తాను. గుర్తుంచుకో. ఈవిడి గారు ఏం చేసినా సంస్కారమే, ఏం మాట్లాడినా సంస్కారమే. ఎందుకంటే ఈవిడి గారు దుర్గమ్మ గారు కదా. ఇంట్లోనే ఉంటూ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నరకం అంటే ఏంటో ఆ దుర్గమ్మకి ప్రత్యక్షంగా చూపించారు. ఆ రోజు మీ ఇంట్లో దూరి దుర్గమ్మ గారి గదిలో నగలు కాజేసి మంగాగారి గదిలో పెట్టడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా? కాబట్టి మర్యాదగా నాకిస్తా అన్న 50,000 నాకిచ్చేయండి. లేదంటే ఆ దొంగతనం మీరే చేయించారని మీ అత్తగారికి చెప్తాను. అంటే అత్తమ్మ మీద పగ తీర్చుకోవడానికి కవితక్క నన్ను మంగని పావుల్లా వాడుకుంటుందన్నమాట. మాతో మంచిగా ఉన్నట్టు నటిస్తూనే, మాకు మేలు చేయడానికి అన్నట్టుగా మాట్లాడుతూనే మా జీవితాలని బలి చేస్తుంది. ఇన్నాళ్ళు ఈ కవితక్క మాటలు విని ఎంత ఎంత పొరపాటు చేశాను. తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను. ఎవరో చెప్పిన మాటలు విని దేవతలాంటి నిన్ను అనరాని మాటలు అన్నాను. నా తప్పుని ఒప్పుకొని మిమ్మల్ని క్షమాపణ కోరాలన్నా ఆ కవితకు చేసిన మోసంలో ఇరుక్కున్నాను. నీకు నిజం చెప్పలేనత్తమ్మా. అలా అని ఆ కవిత చేతిలో కీలు బొమ్మగా మారలేను. ఎలా ఎలా డబ్బు ఇవ్వకపోతే వాడు సరాసరి ఇంటికి వచ్చేస్తాడు. అయ్యో, ఈ గండం గట్టెక్కేదెలా? అయ్యో, వాడికి డబ్బు ఇవ్వకపోతే నన్నే అసలు దోషిగా అందరి ముందు నిలబెడతాడు.
అప్పుడు నిజం చెప్పినా ఎవరు నమ్మరు, నన్నే అసహించుకుంటారు. దేవుడా, ఈ గంట నుంచి ఎలాగైనా బయటపడే. అయ్యో, నువ్వు వెళ్ళి ఆ సీనయ్యతో సంతకం పెట్టించుకు రాలేదనుకో, నా దగ్గర డబ్బు తీసుకొని నువ్వు వేలిముద్ర వేసిన ఈ పేపర్ని తీసుకెళ్లి దుర్గమ్మకిస్తా. నా బిడ్డ పెళ్లి ఆగకూడదు, ఆగకూడదు సమయ. అందుకే నేను కూడా నీలాగే కిడ్నీ అమ్ముకోవాలనుకుంటున్నాను సమయ. అమ్మా, ఈ కాగితం దేనికోసం అమ్మా? మీకు ఆపరేషన్ చేసేటప్పుడు జరగరాంది ఏదైనా జరిగితే హాస్పిటల్ వారికి ఏ సంబంధం లేనట్టు మీరు అంగీకరించినట్టు అగ్రిమెంట్. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయిగా సత్యం. ముందు జాగ్రత్త అంతే. ఆ రోజు నేను చేశాను, ఏమీ కాదులే. ఏం కాదులే సమ్మయ్య. కష్టపడి పనిచేసే శరీరం కష్టాల్ని తొలగించుకోవడానికి ఈ రకంగా కూడా ఉపయోగపడుతుందని కల్లో కూడా ఊహించలేదు సాంబయ్య. ఒక పెళ్లి, ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి జీవించడానికి తల్లిదండ్రులమైన మేము అంగీకరించామని, ఇకపైన వీళ్ళిద్దరూ సామాజికంగా దంపతులు అని బంధువులందరికీ తెలియాలని అందర్నీ పిలిచి విందు ఏర్పాటు చేసి వాళ్ళిద్దరినీ అందరికీ పరిచయం చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక సామాజికమైన తంతు పెళ్లి. అలాంటి పెళ్లి ఇవాళ తల్లిదండ్రులకి ఎంత భారం అయిపోయింది సాంబయ్య. ఊరుకో సత్యం. ఈ వారం 10 రోజులు నువ్వే నన్ను ఆదుకోవాలి సాంబయ్య. నా భార్యకి పద్మావతికి ఈ విషయం తెలియనివ్వదు సాంబయ్య. అలాగే సత్యం, నీకేం కాదు, ధైర్యంగా ఉండు. అమ్మా, నేను అన్నిటికీ సిద్ధపడి ఉన్నానమ్మా. నేనేం భయపడడం లేదు. ఆపరేషన్ చేయించుకుంటాను, పదండి. వద్దు సార్, మీ కిడ్నీ అవసరం లేదంట. అమ్మా, మీ కిడ్నీ అవసరం లేదంట. మీరు ఆపరేషన్ థియేటర్కి రావాల్సిన అవసరం లేదు, డాక్టర్ గారు చెప్పమన్నారు. ఇక దీంతో పని లేదు, తీసుకోండి. అదేందమ్మా, అవసరమనేగా పిలిపించారు, పైగా అన్ని పరీక్షలు చేశారు.
ఏమో నాకు తెలీదండి. డాక్టర్ గారు చెప్పమన్నారు.